అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పార్ని. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. బండి సంజయ్ కిషన్ రెడ్డిలకి సవాల్ ఇచ్చిన కేటీఆర్. బీజేపీ లీడర్ల ముఖం మీద కొడతా అన్నాడు. రాజీనామా లెటర్. వైసీపోళ్ల మీద షర్మిల దిగింది మాటల కొట్లాటకు. ఆమెను దిడుతుర్రట ఆశవడి జగన్ ఇశ్లేషే కుక్క బిస్కెట్లకు. పోరలతోని కలిసి బ్రాహ్మణి ఆడింది వాలీబాల్. మంగళగిరి ప్రచారంలా బానే చేస్తుంది హల్చల్. మొన్న సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఉండి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చిండు కదా. కాంగ్రెస్ సర్కారు 15 ఆగస్టు లోపట 6 గ్యారెంటీలు రుణమాఫీ చేస్తే బరాబర్ నేను రాజీనామా చేస్తా అని రిజైన్ లెటర్ పట్టుకొని అమరవీళ్ళ స్తూపం కాడికి పోయిండు కదా. ఇక ఇవాళ కేటీఆర్ బీజేపీల మీద గరమై రాజీనామా ముచ్చట ముంగటేసుకుంటూ గిట్లా. ఎలక్షన్ ప్రచారాలేమో గాని పార్టీలతో సంబంధం లేకుండా సవాళ్లు, కౌంటర్లు, కామెంట్లతోని వార్తలలో ఉంటున్నారు లీడర్లు. ఓట్ల తారీఖు దగ్గర పడుతుంటే ఇంత డోస్ పెంచుకుంటా రాజీనామాల ఛాలెంజ్లు కూడా రయ్య సురుతున్నారు. మొన్న హరీష్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్ చేస్తే ఇవాళ కేటీఆర్ బీజేపీలకు సవాల్ చేసిండు. ఈ 10 ఏళ్లలో బీజేపీ 30 లక్షల కోట్లు దోసుకుంది. అందులో 14 లక్షల కోట్లు వాళ్ళ దోస్తులు ఆదాని అంబానీలకు రుణమాఫీ చేసిర్రు. నేను చెప్పింది ఇట్లా తప్పు అని కిషన్ రెడ్డిని గాని బండి సంజయ్ గాని బీజేపీలు ఎవ్వరైనా గాని నిరూపిస్తే రేపు తెల్లారే వరకల తెలంగాణ తల్లి బొమ్మకాడ రాజీనామా చేసి బీజేపీ లీడర్ల మొఖాన కొడతా అని గరమైండు. ఇంకో దిక్కేమో మన దగ్గర రోజు ముక్కు విండి నువ్వు ఎప్పుడు బండి తీసుకొని పెట్రోల్ బంక్ పోతే ముక్కు విండి వసూలు చేస్తారు. చేసి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు నరేంద్ర మోడీ. 10 ఏళ్ల పేదవాళ్ల దగ్గర మన రక్తం పీల్చి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. ఆ 30 లక్షల కోట్లతో ఏం చేసిండంటే వాళ్ళ పెద్ద దోస్తులు అదానీలు, అంబానీలు వాళ్లకు 14.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ. ఇలా మీకు నేను చెప్తే నమ్మకం కలగదు, తప్పు చెప్తున్నామో అనిపిస్తుంది. నేను ఇవాళ మీకు ఇక్కడ కొత్త బస్ స్టాండ్ చేరస్తా కాడ నేను మీకు డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. నేను చెప్పింది తప్పని బండి సంజయో కిషన్ రెడ్డో లేదన్నా ఎవరైనా బీజేపీ రుజువు చేస్తే నేను రేపు తెల్లారి టైం వాళ్ళకు ఈ తెలంగాణ తల్లికాడ నా రాజీనామా ఎక్కడ పెట్టి వాళ్ళ ముఖాన నా ఎమ్మెల్యే పదవి కొట్టి నేను మరీ పోతా. అమ్మో, బీజేపీల మీద బానే బీపీ చూస్తున్నాడుగా కేటీఆర్. మరో దిక్కు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని కాంగ్రెస్ వాళ్ళు కామెంట్లు చేస్తుండే. కవిత అరెస్ట్ అయినాక ఆ ముచ్చటను ముంగటేసుకుని గుస్సా అవుతున్నారు గులాబీ పార్టీలు. మేము బీజేపీ ఒకటే అయితే మరి కవితను ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈడీని అడ్డం పెట్టుకుని మోడీ ఎందుకు పగ చూపిస్తాడు అనుకుంటే లాజికులు తీస్తున్నారు. కావాలంటే చూడుర్రి, రేపో ఎల్లుండో రేవంతే పోయి బీజేపీలో చేరుతాడు. కమలం పార్టీలు ఆ మాట చెప్తుర్రు అని అనుకుంటే కల్లేర చేస్తున్నారు. మీదికెళ్ళి కేటీఆర్ కూడా ఇటువంటి ఛాలెంజ్లతోని బీజేపీతోని మాకు సోపతి లేదు అని జనాల్లా జర గట్టిగానే అయిపోయి ప్రయత్నం చేస్తున్నారు అనుకోబట్టి పొలిటికల్ నిపుణులు. మరి కేటీఆర్ ఛాలెంజ్ కు కమలం పార్టీలు ఏం కౌంటర్ ఇస్తారో చూడాలిగా. అమ్మో, షర్మిలక్క అన్న జగన్ అన్నను తిట్టుట్లా అస్సలు తగ్గేదేలే అంటున్నది. తమ్ముడే పేకాట అన్నట్టే అన్ననే రాజకీయమే అన్నట్టు మాట్లాడుతుంది. షర్మిలక్క అన్న మీద సురుకుల వేగం పెంచుతుందిగా. జగనన్న బిస్కెట్లు తిని మాట్లాడొద్దు, నేను జగనన్నను 1000 కోట్లు డిమాండ్ చేసినా నా మీద బద్నామేస్తుర్రు. మీ నోళ్ళ తాటి మట్టల సీటు మనది కాకుంటే ఢిల్లీ దాకా దేకుమన్నట్టు 10,000 కోట్లైనా అడిగిందని అంటారు. మీది నెత్తా కత్త అని వైసీపోల మీద గరం అయింది. ఇలా మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు. ముందు నా గురించి మాట్లాడక ముందు మీకెంత డబ్బులు అందుతున్నాయో ముందు అదొకసారి ఆలోచన చేయండి, ప్రజల ముందు పెట్టండి. నేను చెప్పడానికి ఏముందండి, 1000 కోట్లైనా చెప్తారు, నేను 10,000 కోట్ల వరకు కూడా అడిగానని కూడా చెప్తారు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నేను 1000 కోట్లు తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే, రుజువు ఉందా? మీరు రుజువు చేయండి. ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతాను. నేను ఒక పైసా సాయం అడగలేదు. వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడటం వీళ్ళకు అలవాటు. వీళ్ళు ఊసరవి పంకపాటోళ్ళంతా నా మీద బండలేసేందుకే ఉన్నారు. వాళ్ళని పొగుడితే మంచోళ్ళు, లేకుంటే చంద్రాలు తొత్తులు, ఆస్తి అడిగినా కిరాకత్తులు అన్నట్టు మాట్లాడతారు. ఈ ఎన్నికలల్లా జగనన్నను గద్దెదించి నా తడాకేందో చూయిస్తా అని మంగమ్మ శపథాలు చేస్తుంది. పాపం జగనన్న. ఈసారి అన్నకేదన్నా అసంతృప్తి ఉన్నదంటే అది షర్మిలక్కనే గిట్లా రివర్స్ అవుడు కావచ్చు. అయినా హ్యూమన్ రిలేషన్స్ అని, ఫైనాన్షియల్ రిలేషన్స్ అని కారల్ మార్క్స్ తాత ఎన్నడో చెప్పిండు కదా. ఎలక్షన్లు చూస్తుండగానే వచ్చేసాయి. ఓట్లు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాలు జోరు రాను ఇంకింత ఊపు అందుకుంది.
సభలు ర్యాలీలు అనుకుంటా తెల్లారి నుంచి రాత్రి దాకా రోడ్లన్నీ లీడర్లతో బిజీగా ఉన్నాయి. వాళ్ళకి తోడు ఇంటోళ్ళు కూడా ఓ చెయ్యేసి లీడర్లకు మద్దతు ఇస్తారు. ఇక గిట్లనే లోకేశం సార్ వాళ్ళు ఇంటి ఆమె సుత సార్ కోసం బర్లకు దిగి ప్రచారం షురూ చేసింది. బాలయ్య బాబు బిడ్డే చంద్రాలు కోడలు లోకేష్ సార్ వాళ్ళు ఇంటామె. ఇన్ని బాధ్యతలున్న నారా బ్రాహ్మణి మేడము భర్త కోసం బాలాడుకుంటా ప్రచారం షురూ చేసింది. లోకేష్ సార్ నిలబడుతున్న మంగళగిరిలా గిట్లనే ప్రచారం చేసేటప్పుడు ఆడ పోరలంతా వాలీబాల్ ఆట ఆడుకుంటగా అనొచ్చిర్రు. ఇక వాళ్ళ తానికి పోయి ఈమె సుత ఓ చెయ్యేసి ఓ ఆట ఆడింది. జెర్సే పిల్లగాండ్లతో ముచ్చట పెట్టి చదువులు మంచిగా ఉన్నాయా ఏం కథ అన్నది మంచి షెడ్ అరుచుకున్నది. మేడం పార్టీకి తగ్గట్టు కాస్ట్యూమ్ గుట్ట పసుపు రంగుల తొడిగి ఎట్లకైనా ఇంటైనని గెలిపించుకోనికే గట్టి కంకణం కట్టుకుంది. ఇదివరకే మున్పు మంగళగిరికెళ్లి పోటీ చేసి ఓడిపోయిండు లోకేష్. కానీ ఇప్పుడు అట్లా కాకుండా కాళ్ళకు చక్రాలు కట్టుకొని మరి ప్రచారం అయితే గట్టిగానే చేస్తుంది బ్రాహ్మణమ్మ. ఇక మేడం ప్రచారం ఎంత దాకా పని చేస్తుందో ఓట్లైనాకనే బయటపడుతుంది. చూడాలిగా. ఓర్ని దేశంలో ఏడ పైసలు కనబడతలేవు, ఏటీఎంల క్యాష్ దొరుకుతలేదు. ఈ పైసలన్నీ ఏడబోతున్నాయిరా అని అనుమానం ఉంటుండే. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లల్లో పట్టుబడుతున్న పైసలు చూస్తుంటే ఆ పైసలన్నీ లీడర్ల చేతులన్నీ భద్రంగా ఉన్నాయని తెలుస్తుంది. అవ్వా చూడుర్రి, రాళ్ల గుట్టలు వేర్చినట్టు కళ్ళంలా వడ్ల రాశులు పోసినట్టు కడక్ నోట్ల కట్టలను ఎట్లా గుట్టలుగా వేర్చిండ్రో. ఇన్నిగనం నోట్ల కట్టలను చూస్తుంటే పానం ధరిస్తదా ఎవరికైనా? ఓ 10 కట్టలు దొరికినా బతుకు సెట్టురా మామ అనిపిస్తుంటది కదా. ఎవలో అంబానోళ్ళ ఇంట్లున్న పైసలు కాదివి. జార్ఖండ్ ఉన్న కాంగ్రెస్ మంత్రి పిఏ వాళ్ళ ఇంట్లో పట్టుబడ్డ పైసలే. పిఏ ఇంట్లో పనిచేసే పని మనిషి బయట వాళ్ళకు ఉప్పందించిందట. దాంతో ఈడి వాళ్ళకు ఇన్కమ్ దాచిండ్రన్న సంగతి తెలిసింది. గంతే ఇంటి మీద రైడింగ్ కు పోయిండ్రు. 20 కోట్ల రూపాయలను ఇంట్లో వర్షి పార్షానైండ్రు. ఎలక్షన్లల్లా ఓటర్లకు పంచే పైసలే అని అంటుర్రు. మరి ఇన్నిగనం పైసలు కాంగ్రెస్ మంత్రి పిఏ దగ్గర ఎందుకున్నాయి, ఏం కథ అన్నది ఈడీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కేసులు రాసుకొని ఎంక్వైరీ చేస్తుర్రట. చూడాలిగా ఏమని తేలుతుందో. బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యవహారాలు చూసే మన్నె క్రిషాంక్ అన్నకు కష్టకాలమే ఉన్నది. మొన్న అరెస్ట్ చేసి జైలుకు పంపిండ్రు కదా. బెయిల్ కోసం తల్లాడుతున్నారు కానీ సంధిస్తలేదు కోర్టు. ఇక జైల్లోకెళ్ళి అన్న బయటకు ఉత్తరం రాసిండు. మనం లేముందు ఆర్చుకుందాం పని. పాపం మన్నెం క్రిషాంక్ ను చిన్న భిన్నం చేస్తున్నారు కదా పోలీసులు. ప్రభుత్వం పేరు మీద ఫేక్ సర్క్యులర్ తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిండన్న కారణంతో అన్నం లోపటేసి పోలీసులు బెయిల్ రాకుండా కస్టడీలోకి తీసుకున్నారు. అయితే జైలుకెళ్లి అన్న బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ఉత్తరం రాసిండు. నేను అరెస్ట్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు, న్యాయవాదులకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. నా పోరాటం కొనసాగుతున్నది. నేను ఒరిజినల్ సర్క్యులర్ పోస్ట్ చేసిన, నేను తప్పుడు సర్క్యులర్ పోస్ట్ చేసిన నిరూపిస్తే ఎంత పెద్ద శిక్షకైనా నేను సిద్ధం. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సర్క్యులర్ పోస్ట్ చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఉంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి తప్పుకోవాలని సవాల్ చేసుకుంటే ఇట్లా లెటర్ ఇచ్చింది ఇంగ్లీష్ లా. గట్లనే మన్నె క్రిషాంక్ ను బయట తెచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ టీం షాన్నే తనలాడుతున్నది. చూసిరు కదా. ముఖ్యంగా చేతిలో సోషల్ మీడియా ఉంది కదా అని ఏది పడతా పోస్టులు చేస్తే గిట్టనే కష్టాలు కూడా తెచ్చుకున్నట్టు అవుతారు పైలం. మరి వేణుస్వామి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా. ఎవ్వరు అడగక ముందే అందరు జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. ఆ వేణుస్వామికి పేర్లు గుక్కే అంత ఖాళీగా ఉంటదేమో. పొద్దాక మందెవలు అడగక ముందే వాళ్ళ జాతకాలు చెప్పుకుంటా పొద్దెల్లదిస్తాడు. ఆ పొద్దెల్లే కాలజ్ఞానంతోటే కావచ్చు ఇప్పుడు పవనాల జాతకం చెప్పిండు. ఓటర్లే కాదు ఆఖరికి గ్రహాలు కూడా పవనాలకు అనుకూలంగా లేవట. ఓటకు లేని బచ్చా సైనిక్స్ తప్ప గ్రహాలు ఏవి పవనాలు చుట్టూ తిరుగుతలేవట. ఇప్పుడే కాదు పవనాలు ఎప్పటికైనా పేల్యూరు పొలిటీషియనే. ఆయన జన్మల సీఎం గాడు. ఆయనకు రాజకీయాలు పనికిరావని వేణుస్వామి దివ్య దృష్టితోటి జాతకం చూసి చెప్పిండు. ఎందుకు అనంటే టీడీపీ చేతిలో మోసపోతందుకే పవన్ కళ్యాణ్ కి అవకాశం ఎక్కువ ఉన్నది. చంద్రబాబుది పుష్యమి నక్షత్రము, పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢం మకర రాశి. కాబట్టి వీళ్ళిద్దరి జాతకాలు పొసగవు. ఇలా
ఇలా జాతకం ప్రకారం ఓటు బదులయ్యే ఛాన్స్ కూడా లేదని కొత్త జాతకం బయట పెట్టిండు ఉద్దర జాతకాల స్వామి. అయ్యా పేను స్వామి, రాజకీయాల జాతకాలను బట్టి ఉంటాయా? అట్లే ఉంటే ప్రతి ఒక్కరికి సీఎం కావాలని ఉంటది. జాతక పరిహారాలు చేసుకొని అందరు అటెండ్ అయిపోతుండే కదా. అయినా నీ తానికి వచ్చి ఎవడు అడిగిండు నేను పవనాలు జాతకం చెప్పమని? అయినా అడగందే జాతకం చెప్పొద్దు అనే కామన్ సెన్స్ అనేది ఒకటి ఏడ్చి వస్తుంది కదా అని అనుకుంటే ఈయన గారు జాతకం ఇన్నోళ్ళు కొందరు మండిపడుతున్నారు. అయినా ముందు మీ జాతకం చూసుకోరాదు సరిగ్గా. మీ జాతకమే మంచిగా ఉంటే ఇట్లా మంది జాతకాలు చెప్పుకుంటా పొద్దున్నకెళ్ళ తీస్తుంటారు. ఎవరిని గెలిపియాలో జనాలు చూసుకుంటారు. మీరేదైనా పోయి అక్కడికి వచ్చే పని చేసుకోరి. 2023 ఎన్నికల గిట్లనే కేసీఆర్ సీఎం అవుతాడు, కేటీఆర్ మంత్రి అవుతాడని చెప్తిరి. ఏమైందో అందరు చూసిర్రు. అసలే సైనిక్ స్టోన్ పెట్టుకుంటారు జర పైలమ్మల్లా అని ఈయన గారు లేటెస్ట్ జాతకం ముచ్చటిన్నోళ్ళు ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పాపం పడ్డ కష్టం అంతా బూడిదలో వచ్చిన బూస్ట్ పౌడర్ లెక్క అయిపోయాయి కదా. తెల్లం దాకా పొద్దున్న దాకా కష్టపడిన చదువంతా గంగల కలిసిపోయి ఇలా బద్ధకం పాడుగాను. అరే జర చూసుకోవాలి కదా. సర్కార్ ఎంట్రన్స్ పరీక్షలు అంటే పోరలకి ఎన్ని జాగ్రత్తలు చెప్తారో అలా చాలా మంది ఆఫీసర్లు ఫాలో అయితే మంచిగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఒక్క మంచి చేసిన తప్పిదం వల్ల 100 మంది నోట్లల్ల మన్ను పడ్డది. మనం పరీక్ష రాసి వచ్చినాక ఎట్లా రాసినవే, ఎన్ని మార్కులు వస్తాయే, ఏ క్వశ్చన్లు వచ్చినాయి అనుకుంటా మన దోస్తులతోని కూర్చొని ముద్దుగా ముచ్చట పెడతాం. అది కామని. గిట్లనే గీ పోరలు కూడా దోస్తులకు ఫోన్ చేసి పరీక్ష ఎట్లా రాసిర్రు అని అడిగితే వాళ్ళ పరీక్ష పేపర్ ఒక లెక్క, వీళ్ళ పరీక్ష పేపర్ ఒక లెక్క ఉందని తెలిసి నెత్తి మీద పిడుగుపడ్డ కథ అయింది. కొమ్రమీం ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నీట్ పరీక్ష పెట్టిర్రు. అందులో 323 మందికి 299 మంది పొలగాన్లు పరీక్ష రాసి. అయితే ఈ బుజ్జిలిద్దరు పరీక్ష వచ్చినాక వాళ్ళ దోస్తులకు ఫోన్ చేసి ఎట్లా రాసినవే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కి ఏం రాసినవే అని పేపర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ పేపర్లు ఉన్నాయి, వీళ్ళ దాంట్లో లేవు, వీళ్ళ దాంట్లో ఉన్నాయి, వాళ్ళ దాంట్లో లేవు. అంతేనా బుజ్జి? నేను ఈరోజు నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన 2024 ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో. నేను ఈరోజు రాసిన నీట్ ఎగ్జామ్ పేపర్కి ఇంకా వేరే సెంటర్స్లో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్కి అస్సలు ఒక్క క్వశ్చన్ కూడా మ్యాచ్ కాలేదు. నేను చాలామంది ఫ్రెండ్స్ని అడిగి కనుక్కున్నా. హైదరాబాద్లో రాసిన వాళ్ళని, వేరే మంచిర్యాలలో రాసిన వాళ్ళని, ఇంకా సంగారెడ్డి వేరే సెంటర్స్లో రాసిన వాళ్ళందరినీ కనుక్కున్నా. వాళ్ళ క్వశ్చన్ పేపర్ మొత్తం వేరే ఉంది. ఓన్లీ ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో జరిగిన క్వశ్చన్ పేపర్ మాత్రం వేరే ఉంది. అది సంగతి. ఇక అనుమానం వచ్చి పరీక్ష పెట్టిన ఆఫీసర్లను అడిగితే ఆవు తప్పైంది, SBI బ్యాంక్ నుంచి పట్టుక రావాల్సిన పేపర్ ను కెనరా బ్యాంక్ నుంచి పట్టుకొచ్చిన, అందుకే గిట్ల తికమక అయిందని చేతులు దులుపుకుండు. దీని మీద ఎట్లకైనా మాకు న్యాయం చేయాలి. మేము ఇంతకాలం చదివిన చదువు పనికిరానట్టే కదా. మళ్ళా పరీక్షలకు ఎన్నెండ్ల నాగాలి. దేశమంతా ఒక పరీక్ష రాస్తే మేము ఒక పరీక్ష రాసినాం. అధికారుల బద్ధకం వల్ల మా బతుకులు నాశనం కావాలా అనుకుంటా గట్టిగానే అరుచుకుండ్రు పిల్లగాండ్లైతే. మరి దీని మీద ఆఫీసర్లు ఏం యాక్షన్ తీసుకుంటారో, ఎసొంటి న్యాయం చేస్తారో చూడాలిగా. మల్లో పరిగిసొంటి తప్పిదం కాకుండా చూసుకోరి సార్లు. అనవసరంగా పిల్లల భవిష్యత్ ఖరాబు. మీ కూడా చెడ్డ పేరు అనుకుంటా సలహాలు ఇస్తురట ముచ్చటెరకైనోళ్ళు. ఎలక్షన్ల పండుగ దగ్గర పడ్డట్టుంది కదా. అసలే ఎండుకాలం సెలవులు కూడా వచ్చే గిరే టైంలా ఇంకెందిగా చల్లగా పోరలను తోలుకొని సొంతూర్లోనే ఓటేసి ఓ 4 రోజులు ఉండి వద్దామని బ్యాగులు బస్తాలు చదిరి సొంతూర్లకు పైన వెళ్ళిరంతా. పట్నంలో ఉండేటోళ్ళంతా ఒక్కపారే ఊళ్ళకి వెళ్ళేసరికి 7 ఆడ రద్దీ తయారైంది. వాయమని ఏడ చూడుగిదే పరిస్థితి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కార్లు, టాక్సీలు, బండ్లు ఏడ చూడు మందితోనే నిండుకపోయినాయి. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు, ఏపీలో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు అన్నీ ఒకటే నాడాయే. ఇండ్లనే పిల్లగాండ్లకు ఎండుకాలం సెలవులు కూడా వచ్చే వరకు ఇండ్లకు తాళాలేసి అమ్మగారి ఇండ్లకు సొంతూర్లకు తవ్వబట్టిరు పబ్లిక్ అంతా. చాలా మంది పట్నంలో బతుకుతున్న ఓటు మటుకు సొంతూర్లోనే ఉండే వరకు ఈసారి ఎట్లకైనా ఓటాకు వాడుకోవాలని చాలా ఆలోచన చేస్తురట. ఒక్క పారే పనిలే పని ఓటు, పిల్లల హాలిడేస్ 2 పనులు అయిపోతాయని చూస్తారు. ఈ 2 దినాల సందే మందంతా ఒక్క తీరుగా తవ్వబట్టిర్రు. మామూలుగా అయితే సికింద్రాబాద్ స్టేషన్ లో రోజుకి 180,000 మందికి మీదనే తిరుగుతుంటారు. కానీ ఇప్పుడు 2.5 లక్షల మీదికే తిరుగుతుర్రు. దగ్గర 1500 ఏపీ బస్సులు అటు ఇటు తిరుగుతున్నాయి. అవి జాలక ఇంకా కొన్ని బస్సులు పెంచే ఆలోచన చేస్తుర్రు. ఇటు తెలంగాణలో సుత అంతే పరిస్థితిగా అనొస్తుంది. ఇంకా రైలు బండిల గురించి చెప్పక్కర్నే లేదు. రిజర్వేషన్లలో నిండిపోయినోళ్ళు బోగి బండ్లు సుత ఎక్కి ఎవ్వల జాగల కాళ్ళు చేరుతుర్రు. ప్రైవేట్ ట్రావెల్స్ డిమాండ్ అయితే ఇంకా పెరిగిపాయి. 100 ఎక్కువనో తక్కువనో ఇచ్చి ఒక గల్లోలంతా ప్రైవేట్ బండ్లు బుకింగ్ చేసుకుని అల్కగా పనొడసగొట్టుకుంటుర్రు. ఇలా సాఫ్ట్వేర్లు, డాక్టర్లు బయటి దేశాల నుంచి వచ్చేటోళ్ళే ఎక్కువ బుకింగ్ చేసుకుంటుర్రట. ఏముంది ఓట్ల పని, పోరల హాలిడేస్ ట్రిప్లు 2 ఒక పారే వచ్చి ఖర్చు మిలిగినట్టు అవుతుంది. మీరు సుత ఎవరన్నా పోయేటోళ్ళు ఉంటే జల్ది పోయిరర్రి. మట్టెత్తేది జేసీబీ, కప్పు కొట్టేది ఆర్సీబీ. ఈ సాలా కప్ నాందే అనుకుంటా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంత ఎలివేషన్లు ఇచ్చుకున్నా, టీం మీద జనాలు ఎంత ప్రేమించుకున్నా కానీ వాళ్ళైతే కప్పు కొట్టరు, ఫ్యాన్స్ కల తీర్చరు. అయినా అదేందో కానీ ఆర్సీబీ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి మాత్రం అభిమానం తగ్గుతూనే లేదు.
ఆఖరికి అమెరికా పోయినా కూడా ఇగో గిట్లా చూయిస్తున్నారు. ఐపీఎల్ ఎన్ని టీములుండని ఎన్నిసార్లన్నా కప్పు కొట్టని గాని ఆర్సీబీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ అయితే చిన్నది కాదు. ఒక్కసారి కూడా కప్పు కొట్టని ఆర్సీబీ మీద వచ్చిన ట్రోల్స్ మీమ్స్ ఇంకెవ్వరి మీద రాలేదు. అయినా కూడా ఏడ వెనకపోకుండా ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా ప్రతి సీజన్ లో అన్డౌటెడ్ గా ఆర్సీబీకి సపోర్ట్ చేసుకుంటా ఈ సాలా కప్ నమ్దే అని నమ్మకంతో ఉంటారు ఫ్యాన్స్. ఇక్కడికనే కాదు యుఎస్ లో కూడా అలా అభిమానాన్ని చూయించుకొని ఏం గుండెలరా మీవి, ఆ గుండె బతకాలి అని అనిపించుకునే తట్టు చేసిర్రు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ డియర్ బాన్ కాలేజీలా డిగ్రీ పట్టాలు ఇస్తుంటే పట్టరాని సంతోషంతో ఇగో ఇట్లా ఆర్సీబీ జెండాలు టీ షర్టులు చూయించుకుంటే మురిసిపోయిర్రు వీళ్ళు. ఆర్సీబీలు ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా గానీ కోట్ల హృదయాలు గెలుచుకున్నారు కదా అని అనుకుంటా కామెంట్లు చేయబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు నిన్న నా ఇయ్యాలన 15 ఏళ్ల ప్యారు ప్రేమ అభిమానం అన్ని ఆర్సీబీది అభిమానులది. ఒక్కసారి కూడా గెలవనంత మాత్రాన జెండాలు మార్చేందుకు ఫ్యాన్స్ అంటే పాలిటిక్స్ లీడర్లు కాదు అని అనుకుంటా ఆ టీమ్ సపోర్టర్స్ అనుకొస్తున్నారు. మరి ఇంతమంది ఈ తీర్ల అభిమానం చూయిస్తున్నందుకన్నా ఆర్సీబీలు ఎప్పుడు కప్పు కొట్టి అలా గిఫ్ట్ ఇస్తారో చూడాలిగా. తిరుపతిలో చిడత పులులు అడవి జంతువులు తిరుగుతున్నాయని చేతి కర్రలు అవ్వోటి ఇవ్వోటి ఇచ్చి దోలుతురు కదా ఆఫీసర్లు. జర గుట్ట మీద పోతప్పుడు మనల్ని మనం కాపాడుకోనికి వాళ్ళ తిప్పలాలు పడుతుర్రు. ఇక ఇప్పుడు శ్రీశైలంలో గీ జంతువులు తిరుగుతున్నాయట. మళ్ళీ వీటి కోసం ఏమిస్తారో. అగో అగో కర్రె కావాలి లెక్క చెట్లకెళ్ళి చూడుండ్రు ఎలుగుబంటి బాగా ఆకలైతున్నట్టుంది. పాపం ఏమన్నా తిందామని దోలాడుకుంటా రోడెక్కింది. గిట్లనే అటువడత పోయేటోళ్ళు ఊకుంటారా ఇక చూస్తే. టాక్కున జోబులకెళ్లి ఫోన్లు తీసి దూరంకెళ్లే వీడియోలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలకు ఎక్కిచ్చిర్రు. నంద్యాల శ్రీశైల శిఖరేశ్వరం అడవి శాఖ చెక్ పోస్ట్ కాడ తిరుగుతుందట. ఎంబటే వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్తే దొరకబట్టే పనిలో పడ్డరు. జర అటు పొడితే దేవుని తానికో ఏదైనా పని మీద పోయేటోళ్ళు జర చూసివర్రి. రాత్రి పూటనైతే ఇంకా పైలంగుండుర్రి. ఏమంటున్నాం ఏందో ఏమో అడవిలన్నీ కొట్టేసి మనం బతికితే మళ్ళీ అవి ఇంకేడ బతుకుతాయి. తిండి కర్వై గిట్ల రోడ్డు మీదకి ఎక్కుతాయి. ఏదైనా మనుషులు చేసుకున్న కర్మలే ఇవన్నీ తప్పదిగా. నోర్లేని జీవాలు గవిటినంటే ఏమొస్తది మన తన తెలివిలేక అని గరమైతుర్రు గీ ముచ్చటెరకైన నేచర్ లవర్స్. చూసిరాడులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.